హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో హ్యాపీ వీకెండ్. ఈరోజు వీకెండ్ కదా, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే ప్రస్తుతానికి అనకాపల్లి వ్లాగ్స్ షేర్ చేస్తున్నాను కదా. ఈరోజు వచ్చేసి నేను రెడీ అయిపోయాను. నార్మల్ కుర్తీ వేసుకున్నాను అనమాట. దీని మీద ఇంకో కోట్ వస్తుంది, అది వచ్చేసి నేను బయట స్టోర్స్లో తీసుకున్నాను. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే, నేను పార్వతీ పరమేశ్వరుల టెంపుల్ మీకు చూపించా కదా నిన్న. సో అక్కడ ఈరోజు భోజనాలు అనమాట, అన్న సంతర్పణలాగా భోజనాలు. సో అది నేను మీకు షూట్ చేస్తాను, ఏంటి స్పెషల్స్ చేస్తారు, ఎలా ఉంటుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది నేను ఇంక షూట్ చేయలేదు. జనరల్గానే మమ్మీ ఇంట్లో టిఫిన్ చేసింది. ఆ తర్వాత అక్క వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు మేము లంచ్ టైం అయింది కదా, వెళ్ళిపోతున్నాము గుడి దగ్గరికి. సో వాళ్ళకి తిరిగింది, నడుస్తున్నారు. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఆన్ చేసా. భోజనాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ వచ్చేసి నేను బేషన్లోకి పొటాటో కర్రీ తీస్తున్నాను అనమాట, భోజనాల దగ్గర ఇవ్వటానికి. ఇది ఒక్కటే నేను చేసింది, ఇంకేం నేనే చేయలేదు. జస్ట్ నార్మల్గానే అక్కడికి వచ్చి తీస్తుంటే నేను తీస్తానని చెప్పి తీసుకొని అది కర్రీ అందులోకి తోడుతున్నాను అనమాట, బేషన్లోకి. భోజనాలు అనేవి ఇంక స్టార్ట్ అయిపోయాయి కదా, ఇంకా మేము కూడా లంచ్ చేయటం స్టార్ట్ చేసేసాము. సో ఇక్కడ స్పెషల్స్ ఏంటంటే పులిహోర, ఇవన్నీ కూడా మమ్మీ వాళ్ళే చేశారు. పులిహోర, ప్రసాదం అండ్ బజ్జీ, పొటాటో కర్రీ, వంకాయ కర్రీ అనమాట ఈరోజు స్పెషల్స్. కార్తీక మాసం కదా, ఇలా భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు. దేవుడిని ఈరోజు చాలా బాగా డెకరేట్ చేశారు ఫ్లవర్స్తోని వాటితోని కూడా. సో ఇది ప్లేట్ వచ్చేసి మెన్యూ. ఇప్పుడు మేము ఫోన్ చేసేస్తున్నాం. బర్త్డే బాగా చేసింది ఇటు వచ్చి నా ఫేస్ కనిపించట్లేదు. పుస్తకానికి జాయింట్ సెక్రటరీ గారికి స్వాగతం. వీడియో మాది. చూసారు కదా ఎంత సందడిగా ఉందో, నాకు చాలా చాలా బాగా నచ్చుతుంది. మేము భోజనం చేసిన తర్వాత కూడా చాలాసేపు దేవుడి గుడి మెట్ల మీద అలా కూర్చుంటాం అనమాట. ఎవరెవరు వస్తున్నారు అందరూ పలకరిస్తారు, తెలిసిన వాళ్ళందరూ కూడా కనబడతారనమాట. దేవుడి ప్రసాదం కింద భావిస్తారనమాట భోజనం ఇక్కడ. సో చాలా మంది వస్తారనమాట. అన్నసంతర్పణ అది చేస్తారు, 10,000 మందికి చేస్తారు. బట్ ఈసారి కోవిడ్ వల్ల అన్నసంతర్పణ అది చెయ్యట్లేదు. సో ఇలా సోమవారాలు, కార్తీక సోమవారాలు అప్పుడు ఇలా భోజనాలు అవి పెడుతున్నారనమాట.
ఇంతకు ముందు కూడా మీకు చాలాసార్లు చెప్పాను కార్తీక మాసం అంటే పండగలా ఉంటుందని చెప్పి. ఎక్కడైనా పండగలా ఉంటది. బట్ హైదరాబాద్‌లో మేము ఉండే దగ్గర అయితే అంత పెద్దగా ఏమి ఉండదు కార్తీక మాసం. సో, మాక్సిమం నేను ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి అండ్ కార్తీక మాసం ఈ 2 సార్లు కంపల్సరీగా అనకాపల్లిలోనే ఉంటాను. ఒక సంక్రాంతి 4 రోజులు, కార్తీక మాసం 4 రోజులు మాక్సిమం ఉంటాననమాట. దేవుడొచ్చిన దగ్గర మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ పిల్లలు మధ్యాహ్నం సరిగ్గా తినలేదని చెప్పి వాళ్ళకి ముగ్గురికి ఇలా తినిపించేస్తున్నాను నేను. అప్పుడు నువ్వు నేనే అన్నాను. మెట్టు మళ్ళీ ఆడండి రాక్ పేపర్ సీజర్. అవును వస్తుంది. రాక్ పేపర్ సీజర్. మళ్ళీ కచక్ కచక్. ఇప్పుడు వచ్చేసి నేను వావ్ స్కిన్ సైన్స్ నుంచి అలోవెరా హైడ్రేటింగ్ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది నేను రీసెంట్గా తెప్పించాను. ఇది వచ్చేసి మనకి ఈ ట్యూబ్లో ఉంటుంది. ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట. సిలికాన్ బ్రష్ ఉంటుంది పైన. సో నేను ఇంకా ఇది ఓపెన్ చేయలేదు. ఈరోజు నుంచి స్టార్ట్ చేసిన కాబట్టి నేను ఇది ఓపెన్ చేసేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత క్యాప్ పెట్టేసి జస్ట్ ఫేస్ వాష్ లాగా మనం యూజ్ చేసేయడమే. మెయిన్ నేను ఇది ట్రావెలింగ్ కోసం అని చెప్పి తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 399 రూపీస్. 2 years ఆఫ్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. చాలా చాలా ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట. ఇలా ట్విస్ట్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది, మళ్ళీ ట్విస్ట్ చేస్తే క్లోజ్ అయిపోతుంది అనమాట. వావ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా నేచురల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఎటువంటి కెమికల్ ఏవి మన దగ్గర ఉండవు, ఈ ప్రొడక్ట్స్లో ఉండవు. సల్ఫేట్స్ కానీ, పారాబిన్స్ కానీ, సిలికాన్స్ కానీ, కలర్ కానీ ఏం ఉండదు అనమాట. జస్ట్ మీరు ఫేస్ వాష్ అంటే వెట్ చేసుకొని జస్ట్ ఇలా ఫేస్ వాష్ చేసేసుకుని పంప్ చేస్తే దాని లోపల నుంచి ఫేస్ వాష్ అనేది బయటకు వస్తుంది. సో దట్ ఆ బ్రష్తో మనం మసాజ్ చేసేసి ఫేస్ వాష్ చేసేసుకోవడమే. చాలా 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 సూపర్ ప్రోడక్ట్ అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. అలోవెరా ఎడిషన్ అనమాట ఇది, ఈ ప్రొడక్ట్స్ కూడా. వావ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్ ఫ్రెండ్స్. ఎటువంటి క్రూయల్టీ ఫ్రీ ప్రొడక్ట్స్ అనమాట. ఎటువంటి యానిమల్ డిరైవ్డ్ ఇంగ్రీడియంట్ ఏం కూడా కలవదు ఇందులోని. సో ఈకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ అనమాట. సో ఫేస్ వాష్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను అలోవెరా జెల్ అప్లై చేసేస్తాను. రోల్ ఉంది కదా, అది అప్లై చేస్తాను. ఇందులో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల కంప్లీట్లీ సేఫ్ అనమాట మన స్కిన్ మీద యూజ్ చేయడానికి. హార్ష్ కెమికల్స్ ఏమి ఉండవన్నాను కదా, ప్యూర్గా ఉంటాయి, కెమికల్స్ ఏం లేకుండా. అండ్ దీనికి స్ట్రిక్ట్ పాలసీ అనమాట. పారాబిన్స్ కానీ, సల్ఫేట్స్ కానీ, మినరల్ ఆయిల్స్ కానీ ఇవేం యూజ్ చేయకూడదు. స్ట్రిక్ట్ పాలసీ ఉంది ఇందులోని వావ్ దానికి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను వావ్ స్కిన్ సైన్స్ నుంచి లిఫ్ట్ అండ్ ఫిమ్ అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నా. ఇది వచ్చేసి డబుల్ రోలర్ ఉంటుంది. మన చీక్స్ని అండ్ నెక్ని, జా లైన్స్ని ఫిమ్ చేయడానికి పనిచేస్తుంది ఇది. అండ్ ఇందులో జోజోబా ఆయిల్ ఉంటుంది, హైడ్రలానిక్ యాసిడ్ ఉంటుంది, విటమిన్ బి అండ్ విటమిన్ ఈ ఉంటాయి అనమాట. సేమ్ డెర్మటాలజికల్ టెస్టెడ్ ఉంటాయి. జస్ట్ మీరు ఇలా ట్విస్ట్ చేసేసి అందులోంచి ఈ ప్రొడక్ట్ అనేది వస్తుంది, అలోవెరా జెల్ అనేది. జస్ట్ మీరు మసాజ్ చేసేయడమే. ఇది మీరు నైట్ టైం అప్లై చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది మీరు అప్లై చేసేసి జెల్ అలా వదిలేస్తారు కాబట్టి చక్కగా మీరు యూజ్ చేయొచ్చు. నైట్ క్రీమ్ లాగా కూడా యూజ్ అవుతుంది అలోవెరా జెల్. నార్మల్ అలోవెరా జెల్స్ కి మనకి ఇలా రోల్ ఆన్స్ అవి రావు కదా, దీనివల్ల ఇది నా ఫేవరెట్ ప్రోడక్ట్ అనమాట. 599 రూపీస్ ఇది. 2 years ఆఫ్ 20 మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయితే 22 వరకు ఉంటుంది. అండ్ దీని లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ నా కోడ్ టైప్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. సో దట్ మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇవి రీసైకిల్ చేస్తుంది ఈ ప్యాకేజింగ్ని. వావ్ స్కిన్ సైన్స్ వచ్చేసి ఈజీ టు రీసైకిల్ అండ్ ఎటువంటి గార్బేజ్ని కూడా రెడ్యూస్ చేస్తుంది అనమాట. అనవసరమైన చెత్తని రెడ్యూస్ చేస్తుంది. ఈ సిస్టమ్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇందులో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ కాబట్టి మీరు హ్యాపీగా యూస్ చేయొచ్చు. ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇందులో అన్ని కూడా. జస్ట్ నేను ఇలా రోల్ చేసేస్తున్నాను మొత్తం ఫేస్కి, స్కిన్కి అంటే నెక్కి అప్లై చేసేస్తున్నాను. జస్ట్ మీరు కావాలంటే ఫుడ్కి కూడా మీరు పెడిక్యూర్ చేసేటప్పుడు యూజ్ చేయొచ్చు. సో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే చెక్అవుట్ చేయండి. ఓకేనా, సూపర్గా నచ్చింది నాకు. మెయిన్ ఈ రోలర్ మాత్రం సూపర్గా నచ్చింది. అండ్ తర్వాత డిన్నర్ వైజ్కి వచ్చేస్తే డిన్నర్ ఈరోజు టిఫిన్ అనమాట. మమ్మీ టిఫిన్ చేసింది కోకోనట్ చట్నీ, టొమాటో చట్నీ, బొంబాయి చట్నీ, 3 చట్నీలు చేసింది అనమాట. సో డిన్నర్ టైంకి మేము ఎంతలా నవ్వుకున్నాం తెలుసా, నేను మీకు యాడ్ చేస్తాను చూడండి. చాలా చాలా ఎక్కువ నవ్వుకున్నాము.
ఈరోజు డే అంతా చాలా చాలా హ్యాపీగా గడిచింది. ఈ ఒక్కరోజే కాదు, అనకాపల్లిలో ఉన్న ప్రతిరోజు హ్యాపీగానే గడుస్తుంది. చాలా సందడిగా ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ ఇక్కడ వచ్చేసి మేము టిఫిన్ కుక్కలకి పెట్టేస్తున్నాం కదా, ఇక్కడ మిట్టు ఏదో అంటేను దాని మీద జోకులు వేసుకుంటున్నాం అనమాట. మిట్టు చాలా ఫన్నీగా మాట్లాడతాడు తెలుసా. నార్మల్గా నేను హైదరాబాద్లో ఉంటే అంత మేమిద్దరూ నార్మల్గా ఉంటాం, కానీ అనకాపల్లిలో అయితే వాడికి ఇంకా హుషారు ఎక్కువైపోతుంది, వాళ్ళ అన్నయ్యతోని వాళ్ళ అక్కతోని కూడా. సో ఇలా చిన్న చిన్న వాటికి ఫీల్ అయిపోతుంటాడు. మెయిన్ మిట్టుకి స్పోర్టివ్నెస్ అనేది ఉండదు. మెయిన్ అదే మార్చాలి నేను వాడికి. ఏదైనా అంటే ఇంకా వాడి వయసు అంత కాదు కాబట్టి స్పోర్టివ్గా తీసుకోలేడు, వెంటనే ఫీల్ అయిపోతూ ఉంటాడు. నేనేం అనకుండానే వెంటనే నేను నవ్వినా సరే వాడు ఫీల్ అయిపోతుంటాడు. అప్పుడప్పుడు నువ్వు నవ్వుతున్నావు, ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతూ ఉంటాడు అనమాట. సో అదొక్కటే స్పోర్టివ్నెస్ ఒక్కటే రాను రాను వాడికి కొంచెం నేర్పించాలి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ చేసేస్తున్నాం కదా, ఎంతలా నవ్వుకున్నా తెలుసా, బుగ్గలు ఎంతలా నొప్పి వచ్చాయో నాకు. సో అంటే మేము వేసిన జోకులు మీకు అర్థం కాకపోవచ్చేమో, కానీ మేము ఎంత బాగా ఎంజాయ్ చేసాం అనేది మీకు తెలుస్తుంది. సో నేను ఒరిజినల్ వాయిసెస్తో యాడ్ చేస్తాను, క్లిప్స్ చూడండి. నాకేం సంబంధం లేదు, అది అర్థం అవ్వట్లేదు బేసికల్గా. అవసరమా? అదే నెససరీ అనవసరం అంట. ఆ సివిల్ తీసి నోట్లో పెట్టేవాడికి తీసిద్దమ్మా. ఏం ఎత్తుకోలేదు ఇంకా నోట్లోనే, నిజంగానే. అనిపించట్లేదు నీకు? నోట్లో ఏడేసుకున్నాడు మమ్మీ. ఆడికి ఉప్పు ఎక్కువైంది మమ్మీ. ఉప్పు వేసారా? తాగా కదా, వెళ్ళి తిను. నీరు తాగుతున్నప్పుడు తింటున్నప్పుడు మిట్టు చేపట్ చెప్తున్నా. అది ఇవ్వమ్మా. అదే అది ఉప్పు నీళ్ళు అయ్యి ఎందుకు అది తాగకూడదు. నేను తాగడే పంపను. మమ్మీ ఆడు దోగ కొంచెం ఉప్పు డిన్నర్ అది అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. జోషు అండ్ మిట్టు ఇద్దరు కలిసి డాన్స్ వేస్తున్నారు. నేను సాంగ్స్ పెట్టాను అనమాట, బ్లూటూత్లో సాంగ్స్ పెట్టా, దానికి తగ్గట్టు డాన్స్ చేస్తున్నారు వీళ్ళిద్దరు కూడా. అండ్ ఇంకొకటి, మీలో ఎంతమంది ఇప్పుడు జోష్ నా చున్నీ ఇలా వేసుకొని డాన్స్ వేస్తుంది కదా, మీలో ఎంతమంది చిన్నప్పుడు ఇలా చేశారని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంటే మమ్మీ సారీనో లేదంటే సిస్టర్ సారీనో చున్నీనో ఇలాగ మనం చిన్నప్పుడు ఇలా కట్టుకొని డ్యాన్స్ చేయడం కానీ, మిర్రర్ ముందు చూసుకోవటం కానీ, ఇలాంటివి మనకు మెమరీస్ బోల్డ్ అని ఉంటాయి కదా. నేనైతే చేసేదాన్ని. నేనైతే మా అక్క చున్నీ ఉంటుంది కదా, పెద్ద చున్నీని ఇలా సారీ లాగా ఇలాగ కట్టుకొని డ్యాన్స్ చేసేదాన్ని. రూమ్లో మిర్రర్ ముందు నించొని డ్యాన్స్ చేసేదాన్ని. ఎలా ఉన్నాను ఏంటి అని అలా చూసుకునేదాన్ని అనమాట, హెయిర్ లీవ్ చేసుకొని. సో అందరికీ ఉంటాయి, ఆల్మోస్ట్ అందరూ చేసే ఉంటారు. సో ఫ్రాంక్గా ఎవరైతే ఇలా చేసి ఉంటారో అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, మర్చిపోవద్దు. నేను మీతో షేర్ చేసుకున్నాను కదా, నేను చేశానని చెప్పి మీరు కూడా నాతో షేర్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఇక్కడ
నా చున్నీ ఇలా కట్టుకొని జోషి ఇంతకుముందు డాన్స్ చేసేది కాదు. బట్ ఈసారి దాని డాన్స్ చూసి నాకు మమ్మీకి చాలా హ్యాపీ అనిపించింది. సో షీ ఈస్ గ్రోయింగ్ అని చెప్పి అనిపించింది అనమాట లిటరల్లీ తనని చూసిన తర్వాత. అంటే డాన్స్ చాలా చాలా బాగా చేస్తుంది, మూవ్స్ అవి కూడా. నేను అని చెప్తూ ఉంటాను అక్కకి కూచిపూడి ఏమైనా నేర్పించు అని చెప్పి. నేనైతే చిన్నప్పుడు కూచిపూడి ఒక 2 months నేర్చుకున్నాను. అది కూడా జస్ట్ పాదాల స్టెప్స్ ఉంటాయి కదా, ఫూట్ ఉంటాయి కదా, అంతవరకే నేర్చుకున్నాను. దాని తర్వాత ఇంకా నేర్చుకోలేదు. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. మిట్టుకి కూచిపూడి నేర్పిద్దామని చెప్పి నేను ప్రవీణ్ దగ్గర చాలాసార్లు అన్నాను. బట్ ఇక్కడ ఏరియాలో డాన్స్వి పెద్దగా ఏమి ఉండవు. డాన్స్వి ఏమైనా ఉంటే నేను వాడికి వెస్ట్రన్ డాన్స్ కానీ క్లాసికల్ కానీ, అబ్బాయికి క్లాసికల్ నేర్పించకూడదని ఏం లేదు, క్లాసికల్ నేర్పించడం కూడా మంచిదే, ఏదైనా లెర్నింగే కాబట్టి చేర్పిస్తాను వాడిని. అక్కతో చాలాసార్లు చెప్పాను కూచిపూడి నేర్పించు అని చెప్పి చాలాసార్లు. సో జోషిలా చేసేసరికి నేను మమ్మీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు, భలే వేస్తుంది భలే వేస్తుంది అని చెప్పి. మిట్టుకి కూడా ఆ ఎన్విరాన్మెంట్ ఉండాలి వాడు డాన్స్ చేయడానికి. ప్రతిసారి వాడు వేయడనమాట. తెలియని మనుషులు ఉంటే అస్సలు వేయలేడు. అంటే నేను ఎంత వాడికి ఫేవరెట్ సాంగ్స్ పెట్టినా సరే వేయడు. అక్క వాళ్ళ అన్నయ్య ఉంటే మాత్రం ఇంకెక్కడ లేదు, వచ్చేస్తా. చెప్పాను కదా చాలా హుషారుగా, చాలా వెయిట్ చేసేస్తూ ఉంటాడు వాళ్ళ గురించి. అండ్ సేమ్ పిల్లలు వీళ్ళు కూడా అంతే, 2 రోజులు బాగుంటారు, 3వ రోజు కొట్టేసుకుంటారు అనమాట ముగ్గురు కూడా. సో ఇలాగా. అండ్ మిట్టు కూడా అక్కడ తోడు ఎవరు ఉండరు కదా, ఇక్కడ సూపర్గా ఎంజాయ్ చేస్తాడు. ఇంకా చూసారా వాడు మూవ్స్ చూడండి ఎలా చేస్తున్నాడో. వాడి ఫేస్లో హ్యాపీనెస్ చూడాలి. మాకు కూడా ఏంటి వీడు ఇలాగా, వాడికి థాట్ ఎలా వచ్చిందని కూడా అనుకుంటున్నాము నేను మమ్మీ కూడా. సో థ్యాంక్ యూ అన్నట్టుగా వాడు ఎలా చూపిస్తున్నాడు అనమాట. సో మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ సూపర్ వ్లాగ్తో కలుస్తా. రేపు నేను దేవుడికి అంటే మేము పన్నీర్ బిర్యానీ అండ్ ఇంకా కొన్ని కుక్ చేసి నేను చీర పెట్టుకుంటాను కదా, అది చూపిస్తాను నేను మీకు. అండ్ మేము షాపింగ్ కూడా వెళ్ళాము ముప్పనా సిల్క్స్కి, నేను చీర తీసుకోవడం కోసం. అది కూడా దేవుడికి పెట్టాలి కదా, దాన్ని కూడా షేర్ చేస్తాను రేపు. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అక్క వాళ్ళ బాబు వచ్చేసి ఇటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. అంతే. ఓకేనా. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ మాత్రం ప్లీజ్ ఫాలో చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. టేక్ కేర్.